హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర. ప్రసాదం పులిహోరని పండుగ రోజు హడావిడి లేకుండా ముందుగానే ఇన్స్టంట్ పులిహోర మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము. అలాగే ఆ ఇన్స్టంట్ మిక్స్తో పులిహోర ఎలా కలుపుకోవాలో కూడా చూసేద్దాము. సో దీన్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పండుగ రోజు హడావిడి లేకుండా ఓన్లీ రైస్ వండుకుంటే సరిపోతుందండి. మనం ఇక ఎంతైనా కానీ పులిహోర ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్ అయితే అడుగు మందంగా ఉండేలా చూసుకోండి, అప్పుడే మనకి మాడకుండా ఈ దినుసులు అనేవి ఫ్రై అవుతాయి. సో ఫస్ట్ అయితే అందులోకి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 3 స్పూన్ల ఆవాలు, అలానే 1/2 స్పూన్ వరకు మెంతులు తీసుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. మనకు ధనియాల స్మెల్ తెలిసిపోతుంది. అలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అలానే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ 4 మాత్రమే తీసుకున్నాను. మీరు ఎంత మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలో దాన్ని బట్టి అయితే ఎక్కువ తీసుకోండి. సో నేను 4 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలానే మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 150 ml వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక గుప్పెడు వేరుశనగలు కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల వరకు శనగపప్పు, 2 స్పూన్ల వరకు మినప్పప్పు, అలానే 1 స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 సార్లకు మాత్రమే సరిపడా పులిహోర మిక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా ఎక్కువ తీసుకోండి. ఆయిల్ కూడా మనకు ఆయిల్ అయితే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి, అప్పుడు మనకి మిక్స్ ఎక్కువ రోజులు ఉంటుంది. సో అవి కూడా సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలండి, అప్పుడే క్రంచీగా బాగుంటాయి. సో ఫ్రై అయిన తర్వాత నేనైతే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని నిలువుగా చీల్చి ఫ్రై చేసుకోవాలి. సో పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు కూడా నేను ఎక్కువే తీసుకున్నానండి, అప్పుడే పులిహోర మంచి కలర్ఫుల్గా ఉంటుంది. 4 రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బాగుంటుంది పులిహోర. సో అవి కూడా కొంచెం మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి, కరివేపాకు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత నేను మళ్ళీ 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇవన్నీ స్టవ్ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఓపిక్గా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంగువ కూడా 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. పులిహోరలో ఇంగువ అయితే కంపల్సరీ అండి. ఇంగువ వేయడం వల్ల పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంగువ మీకు ఇష్టమైనది వేసుకోవచ్చు. సో ఇంగువ వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ మాత్రం ఆయిల్ అయితే ఉండాల్సిందే. అవన్నీ ఫ్రై అయిన తర్వాత చింతపండు నేను ముందుగానే నానబెట్టుకొని పులుసు తీసుకున్నాను. అది 1 కప్పున్నర వరకు ఉంటుంది. సో పులుసు కూడా వేసుకొని మంచిగా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పసుపు వేసుకోవాలండి. అలానే 3 స్పూన్ల వరకు సాల్ట్. మొత్తం కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, మిరియాలు, ధనియాలు, ఆవాలు, అవి ఎండుమిర్చి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని ఒక పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని కూడా పులుసులో వేసి మంచిగా కలుపుకోవాలండి. పులుసుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచి చక్కగా అడుగు అంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. పులుసు కొంచెం దగ్గర పడుతుందండి, అప్పుడు మనం 2 స్పూన్ల వరకు బెల్లం తీసుకొని అందులో వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల పులుపు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో చూసారు కదా, ఇలా పులుసు ఉడికి ఆయిల్ పైకి తేలాలి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు పులుసు మంచిగా ఉడికినట్టు. సో చల్లారిన తర్వాత ఇలా జార్లోకి తీసుకొని
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. నేనైతే ఇక రైస్ ఒక 2.5 కప్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. రైస్ని అయితే మనము పర్ఫెక్ట్గా పులిహోరలోకి రావాలంటే ఒక 1/2 కప్పు ఎసరు తగ్గించి పోసుకోవాలి. అలానే ఉడికేటప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది పులిహోరలోకి. అలానే ఒక పావు గంట సేపు అయినా ఆరాలండి. ఆరితే పొడి పొడిలాడుతూ ఉంటుంది రైస్. ఇప్పుడు ఆ పొడి పొడిలాడుతూ ఉన్న రైస్లో మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్ వేసి మొత్తం అన్నం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. సో అంతేనండి, ప్రిపేర్ అయిపోతుంది. వెంటనే మనం ఒక్క రైస్ ఉడికించుకుంటే చాలు. ఈ మిక్స్ వేసి కలుపుకుంటే నిమిషాల్లోనే కమ్మని ప్రసాదం పులిహోర రెడీ అయిపోతుందండి. నేను ఇంకొకసారి కలుపుకున్న తర్వాత ఇంకొకసారికి సరిపడా మిక్స్ అయితే మిగిలిందనమాట. సో దాన్ని కూడా నేను ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సో మనకైతే ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉండాలండి. ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కొంచెం హీట్ చేసి అందులో వేసి మిక్స్ చేయొచ్చు. సో ఇదండి ఈరోజు రెసిపీ ప్రసాదం పులిహోర. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ యూజ్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.